నా పేరు శంకర్. నేను వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్నా. ఎంటీఎస్‌గా ఒక 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా. ఇక్కడికొచ్చేసి నేను ట్రాన్స్‌ఫర్ మీద ఒక 6 మంత్స్ అవుతుంది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి. లొకేషన్ వచ్చేసి మెహదీపట్నంలో చేస్తున్నా. సో, మా బాబు వచ్చేసి చేతన్ రాజ్. తనకు 8 మంత్స్ ఏజ్. తనకు స్టార్టింగ్ ఎటువంటి న్యూమోనియా, ఎట్లాంటి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎట్లాంటిది ఏం లేదు. బట్ 1 మంత్ తర్వాత కొంచెం లైట్‌గా ఈ జలుబు, దీంతో న్యూమోనియా స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఒక 3 మంత్స్ తర్వాత ఒక హాస్పిటల్ లోకల్‌లో అడ్మిట్ చేసినాం. సో, ఒక 2-3 డేస్‌లో రికవర్ అయ్యిండు, బెటర్ అయ్యిండు. మళ్ళీ వచ్చేసినాం. తర్వాత మళ్ళీ 6 మంత్స్‌కోసారి మళ్ళొకసారి అడ్మిట్ చేయాల్సొచ్చింది. సో, తర్వాత కూడా 2 డేస్‌లోనే రికవర్ అయిపోయిండు. ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇప్పుడు 8 మంత్స్ అప్పుడు ఒక అరౌండ్ అంటే 1 మంత్, లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం సిక్ అయ్యిండు. స్టార్టింగ్ వచ్చేసి ఈ జలుబు, దగ్గు బాగా హెవీగా ఉండే. ఆ తర్వాత ఇట్లా నెబులైజేషన్ ఇస్తూ చేయిస్తూ ఒక 15 డేస్ కంటిన్యూయస్‌గా ఆక్సిజన్ పెట్టిస్తూ చేయించుకుంటూ వచ్చినాం. సో, ఒక 1 డే తర్వాత క్యూర్ అయ్యింది అని చెప్పి లోకల్ పీడియాట్రిషియన్ చెప్పిండే. సో, మేము క్యూర్ అయిందని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళినాం. తర్వాత మళ్ళీ వితిన్ 2 డేస్‌లోనే మళ్ళీ హై ఫీవర్ వచ్చిండే. సో, మళ్ళీ తన దగ్గరికి వెళ్తే అడ్మిట్ అవ్వాలి. సో, కంట్రోల్ అవ్వట్లేదని చెప్పిండు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ లోకల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకున్నాం. 4 డేస్ పర్లేదు, కొంచెం ఫీవర్తో జలుబు అవి మాత్రమే ఉన్నాయి. 4 డేస్ వరకు మంచిగానే ఉన్నాడు. 5th డే యాక్చువల్‌గా డిశ్చార్జ్ ప్లాన్ చేశారు వాళ్ళు. కానీ 5th డే వచ్చేసి తనకు ఈ ఫీవర్ తగ్గింది. ఈ ఆయాసం ఎక్కువైంది. ఆర్ఆర్ పెరిగిపోయి ఆయాసం ఎక్కువైంది. సో, దాంతో వాళ్ళు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వాళ్ళు వచ్చేసరికి హెచ్ఎఫ్ఎన్సీ హై ఫ్లో ఫ్రీక్వెన్సీ మిషన్ అని చెప్పేసి పెట్టారు. దాంట్లో 14 లీటర్ పర్ అవర్ ఆక్సిజన్తో సప్లైతో వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ 12 నుంచి అలా కంటిన్యూస్ పెంచుకుంటూ 14 లీటర్స్ దాకా వచ్చారు. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 40 లీటర్స్తో ఇక్కడ కంటిన్యూ చేశారు. ఫస్ట్ డే వచ్చేసి 14 లీటర్స్ అలా పెంచుకుంటూ FiO2 కూడా 50% తీసుకొచ్చి, సో అలా తీసుకుంటూ ఒక 2-3 డేస్ వరకు కంటిన్యూ అయిపోయింది అలా. సో, ప్రతి డే ఒక డే అవుతూ అవ్వే కొద్దీ తను ఇంకా డిటోరేట్ అవుతున్నాడు. ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు తనకి. అలా 3-4 డేస్ కంటిన్యూస్గా డిటోరేట్ అయ్యి ఆల్మోస్ట్ వెంటిలేషన్కి వెళ్ళిపోయాడు. వెంటిలేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే తను మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అనేది జరిగింది. సో, ఏమైందంటే ఈ లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒకటి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది. సో, యూరిన్ పాస్ చేయలేకపోతున్నాడు. విత్ ఇంజెక్షన్తో మాత్రమే యూరిన్ చేయగలుగుతున్నాడు. ప్లస్ లివర్ ఫంక్షన్ అబ్నార్మల్గా ఉంది. ఇందులో ఎంజైమ్స్ వచ్చేసి 200-400 ఎంజైమ్స్ సెక్రేట్ చేయాలి. బట్ తనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 6000 ఎంజైమ్స్ ఇలా బయటికి పాస్ చేస్తున్నాడు. సో, అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఆల్మోస్ట్ చాలా తక్కువ హోప్స్ ఉండే. కానీ ట్రీట్మెంట్ వైజ్ కంచనా మేడం కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, సీనియర్స్ కానీ 24 అవర్స్ మానిటరింగ్ కానీ చాలా బెటర్ చూసుకున్నారు. చాలా బెటర్ ట్రీట్మెంట్. సో, ఆల్మోస్ట్ మేమైతే చాలా హోప్స్ కోల్పోయినాం. చాలా డౌన్కి వెళ్ళిపోయినాం. అయిపోయింది అనుకున్నాం. తర్వాత 1 డే తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినాం మేము బయటికి. మాకు తెలిసిన పీడియాట్రిషియన్ ఉంటే తన దగ్గరికి వెళ్ళినాం. తను కొంచెం చెప్పింది ఏంటంటే, సో ఎక్కడ ట్రీట్మెంట్ అయినా అలానే ఉంటుంది. సో, బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ కంటే బెటర్ ఎక్కడ కూడా ఇవ్వరు. సో, తను కొంచెం తనంతటా తన ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి కొంచెం బయటకు వస్తే సో సేఫ్ అవుతాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పి తను చెప్పాడు. సో, తర్వాత మ్యామ్తో మాట్లాడినప్పుడు కూడా కంచనా మ్యామ్ కూడా సో అదే చెప్పారు. టైం తీసుకుంటాడు, బట్ బెటర్ అవుతాడు. ఏ రోజు కూడా తను మా కాన్ఫిడెన్స్ మాత్రం లో చేయలేదు. సో, అలా చెప్పుకుంటూ తీసుకొచ్చారు. సడన్గా ఒక 1 డే కొంచెం బెటర్ అవుతున్నాడు అని చెప్పి అన్నారు. ఇక ఆ రోజు నుంచి కొంచెం హోప్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఎప్పుడు కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళలేదు తను. సో, ఈ రోజుతో తను ఆల్మోస్ట్ ఒక 26 డేస్ అవుతుంది ఈ రోజుకి. ఒక ఐసీయూలో ఒక 10-15 డేస్ ఐసీయూలోనే ఉన్నాడు, వెంటిలేషన్ పైనే ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు రికవర్ అవుతున్నాడు. ఈరోజు డిశ్చార్జ్ ప్లాన్ చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్.